ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గారితో డిబేట్ కొనసాగిద్దాం. పాల్ గారు చెప్పండి, అసలు పార్టీ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి మేము వస్తాం అనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చేదానికి అసలు మీకు ఎలాంటి అవకాశం ఉంది, ఎందుకు అలా చెప్తున్నారు? అసలు చూడండి, గత 2007 నుండి ఇంతవరకు నేను రాజకీయంగా చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరింది. ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి వినండి. 2007లో బీజేపీకి నేను అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు కర్ణాటకలో మొట్టమొదటిసారిగా బీజేపీకి అధికారం వస్తుంది, 110 నుంచి 115 వస్తుంది అన్నాను. ఎందుకు? వాళ్ళు పీస్ మిషన్ రెస్టోర్ చేస్తానన్నారు, దేశ శాంతి కొరకు కృషి చేస్తానన్నారు, చేయలేదు. 2008లో చిరంజీవి గారికి 15 నుంచి 20 వస్తాయి సీట్లు, కరెక్ట్గా 18 వచ్చాయి. అన్ని రిపోర్ట్లు 32, 35 ఎంపీలు వస్తాయి, 42లో అన్నారు, 25, 30. నేను ఒక్క ఎంపీ సీట్ రాదు, ఇంక్లూడింగ్ అల్లు అరవింద్ అని పేరు కూడా చెప్పాను, ఒక్క సీట్ రాలేదు. జంప్ చేసేద్దాం 2014కి. దేశంలో మోదీ గారికి, తమిళనాడులో జయలలిత గారికి, తెలంగాణలో కేసీఆర్ గారికి, ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారికి, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారికి క్యాంపెయిన్ చేశాను. మోదీ గారికి 18 రాష్ట్రాల్లో, ఒరిస్సాలో 5-7%, తమిళనాడులో 5-7%, తెలంగాణలో ఒక 5-7%, 10%, ఆంధ్రాలో పర్సంటేజ్ యాడ్ చేయడం జరిగింది. అందరూ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చారు. మీరు క్యాంపెయిన్ చేయడం వల్లే మోదీ గారు అధికారంలోకి వచ్చారు. అది నన్ను అడగండి, దయచేసి మీరు మోదీ గారిని అడగండి, రాజ్నాథ్ సింగ్ అడగండి. అందరికంటే ముఖ్యం, అక్కడ ఇప్పుడు సిట్టింగ్ జనరల్ సెక్రటరీ రామ్లాల్ గారిని అడగండి, ఎందుకు ఆయన రాత్రి పగలు నన్ను కాల్ చేశారు అన్నది. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళకి మీరు రీచ్ అవ్వలేని కెపాసిటీలో, ఒకవేళ రీచ్ అవ్వలేకపోతే టీడీపీలో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు చూసారా, జనరల్ సెక్రటరీగా పెద్దిరెడ్డి గారిని అడగండి. ఆయన నాతో పాటు ఢిల్లీలోని, లక్నోలోని, సౌత్ ఇండియాలోని, ఒడిశాలోని నాతో పాటు క్యాంపెయిన్ చేశారు. చాలా రెస్పెక్టబుల్ 30 సంవత్సరాలు లీడర్ ఆయన. ఏమన్నారంటే, సార్ ఈ రాష్ట్రం మీరు వెళ్ళండి, మీకు 2% ఇక్కడుంది, 5% ఇక్కడుంది, 10% ఇక్కడుంది, 28% ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు వాడుకున్నారు. నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను క్యాంపెయిన్ చేశాను. 180-200 వస్తాయన్నారు బీజేపీకి, 282 వచ్చాయి. ఎందుకంటే ఒక 2%తో 100-200 సీట్లు గెలుపు వాటమి దేశంలో 543లో. ఇప్పుడు మాకు అంటే మీరు కేపాల్ గారు చెప్పడం వేరు, ఏదైతే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వర్క్ చేసినప్పుడు అక్కడ వచ్చే రియాక్షన్ కానీ పార్టీ ప్రజలు రిసీవ్ చేసుకునే విధానంలో చాలా మార్పు ఉంటుంది. మీరు గతంలో చెప్పారు కానీ చేతల్లో మీరు ఎప్పుడు కూడా పోటీ చేయలేదు. కాబట్టి మీరు వాళ్ళకి చెప్పాను కాబట్టి ఇక్కడ వస్తుంది అనడం కరెక్టేనా? చాలా మంచి ప్రశ్న వేశారు. చూసారా, ఢిల్లీలో నాకంటే వయసులో తక్కువ, ఆయన అంటే ఎవరికీ తెలియదు అప్పుడు, కిరణ్ బేడీ కంటే ఫేమస్ కాని వ్యక్తి, ఒక నో నేమ్ కేజ్రీవాల్ అని మీరు పేరు విన్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. 70 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ తెచ్చుకోలేకపోయింది 70 సీట్లలో. 40 సంవత్సరాలు ఉన్న బీజేపీ పార్టీ 3 సీట్లు తెచ్చుకుంది 70 సీట్లలో. షీలా దీక్షిత్ అనే లెజెండరీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేతిలో ఓటం పాలైంది. అంటే కేజ్రీవాల్తో కేఏ పాల్ గారు పోల్చుకుంటున్నారా? కేజ్రీవాల్ గారు చేస్తున్న పాలిటిక్స్ ని కేఏ పాల్ చేయబోతున్నారా? కొన్ని సీక్రెట్స్ మేము మీకు బయట పెట్టం. 2008 ప్రజల కోసం, మా కోసం కాదు, ప్రజల కోసం చెప్పండి. ప్రజల కోసం, చాలా మంది లక్షలాది మంది వీక్షిస్తున్నారని మీరు అన్నారు, వారి కోసం చెప్పండి. చెప్తున్నానండి. కొన్ని చెప్పవలసినవి ఉంటాయి, కొన్ని చెప్పకుండా ఉంటాయి. నాదేంట్లో అన్ని నిజాలే చెప్తానని మీరు ఇందాకనే మీరు ప్రమాణం చేశారు, అన్ని నేను నిజాలే చెప్తాను ఇవాళ అంతా అని కూడా.
సో అందుకోసమైనా చెప్పండి. అవునండి, రిపబ్లిక్ డే నేను రోజున నిజాలు ఆ రహస్యాలు ఏందో చెప్తానన్నాను, చెప్పండి. అబద్ధం ఆడను. రైట్. 1 మినిట్ అండి, 1 మినిట్. నేను నిజాలు చెప్తానన్నాను, అబద్ధం ఆడినాను అన్నాను. అన్ని విషయాలు చెప్తాను అనలేదు మీతో, అబద్ధం మాత్రం ఆడను. అంటే ఇప్పటికే వాస్తవాలు చెప్పకపోయినా కూడా రాజకీయ వాస్తవాలు చెప్పకపోయినా కూడా మీరు అడిగారు ప్రశ్న, అదే మీరు అడిగిన ప్రశ్నలు. రైట్. మీరు ఈ రాష్ట్రంలో దేశంలో నన్ను అడిగినట్టు ఎవరిని అడగలేరు, ఎవరు జవాబులు చెప్పరు. మనకు టైం తక్కువ ఉంది కనుక చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడవలసినవి అనేక ఉన్నాయి కనుక రైట్. ముందు నేను ఈ విషయాలు చెప్తాను. ఎస్, కేజ్రీవాలే మనకు మోడల్. ఒకటి, మా సంబంధాలు కేజ్రీవాల్ సంబంధాలు అడగొద్దు అంటున్నా. మేము ప్రజాశాంతి పార్టీ 2009లో రిజిస్ట్రేషన్ చేసి 8లో ఎందుకు పోటీ చేయలేదో అది ఓల్డ్ క్వశ్చన్, మీ అందరికీ తెలుసు. ఎందుకు చేయలేదు సార్? 2014 ఎందుకంటే చాలా ఎందుకు చాలా support చాలా చేశాను? చాలా చాలా దానిపైన ఆరోపణలు కూడా ఉన్నాయి. లాస్ట్ మినిట్లో మీరు అన్నీ చేసి కూడా పోటీ చేయకుండా ఏదో సాకులు చెప్పి పోటీలో నుంచి తప్పుకున్నారనే విమర్శ మిగిలిపోయింది మీ మీద. లేదండి, అది కేవలం మీ ఐ న్యూస్ వాళ్ళే పువ్వులు పెట్టడం, రేటింగుల కొరకు పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం మీరు చేస్తారు. మేము ఒక్కరం కాదండి, చాలా మంది చేశారు. ఒక్క మాట అండి, మీ ఐ న్యూస్ వాళ్ళకి 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలంటే 2008 నుంచి మీ రేటింగుల కొరకు మీరు అనేక తప్పులు చేశారు. ఇప్పటి వరకు క్షమించేశాను. అవన్నీ మీరు యూట్యూబ్లో నుంచి తీసిపోతే మరలా మీరు కూడా కోర్టుల చుట్టూ తిరగవలసిన అవకాశం ఉంటుంది. అంజన్ కుమార్ గారు మంచి మంచి సిపిలు, గవర్నమెంట్ జడ్జెస్, ప్లేడర్స్ దీనికి వ్యతిరేకంగా కొన్ని చేస్తారు. గతం నాస్తే ఇప్పుడు నన్ను మళ్ళీ మీరు ఇన్వైట్ చేసినందుకు, రైట్, మంచి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు. మీరు కూడా ఒక ఛాన్స్ నాకు ఇచ్చి చూస్తే ఆంధ్రాని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో నెక్స్ట్ సబ్జెక్ట్లో మాట్లాడదాం. ఇప్పుడు కేజ్రీవాల్ గురించి అడిగారు కనుక ముందు నేను ఆన్సర్ చెప్పేస్తాను. కేజ్రీవాల్ గారు కేవలం 25 కోట్లే రేస్ చేశారు 70 సీట్లకి. 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చిన వారే ఎక్కువ. ఆయన ప్రశాంత్ భూషణ్ గారు నాకు లాస్ట్ మంత్ చెప్పారు డిసెంబర్లో, వాళ్ళ ఫాదర్ 1 crore డొనేట్ చేశారని. అయితే ప్రజాశాంతి పార్టీ కూడా కేజ్రీవాల్ గారి పార్టీ లాగే అవినీతి లేనిది, అందరికీ అధికారం వచ్చేది, అందరి అభివృద్ధి ధ్యేయం అనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు మా వెబ్సైట్ పెట్టినందుకు prajasantiparty.org. మీరు కోరినటువంటి 37 సంవత్సరాలు ఎప్పుడు 1 రూపాయి ఎవరిని నేను అడగలేదు, శాంతి సభల్లో తీసుకోలేదు. ఇప్పుడెందుకు అడుగుతున్నానంటే విదేశాల నుంచి డబ్బులు తేకూడదు. మీరే చాలా పెద్ద కోటీశ్వరులు, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. గతంలో మీరు ప్రత్యేక విమానాల్లో తిరిగారు, దేశాధ్యక్షులతో కలిసి తిరిగారు. అలాంటి మీకు డబ్బులు అవసరం ఏముంటుంది? మంచి మీరు ప్రశ్నతోనే నాకు హెల్ప్ చేస్తున్నారు, దానికి వందనాలు. ప్రజాశాంతిపార్టీ.orgలో బ్యాంక్ అకౌంట్ ఎందుకు పెట్టి డబ్బులు అడుగుతున్నావో దానికి క్లియర్గా ఓన్లీ 1 minute మాట్లాడతానండి, ఎక్కువ మాట్లాడను మీ 1.5 hour ఇంటర్వ్యూలో. విదేశాల నుంచి 1 రూపాయి తేకూడదు పొలిటికల్ ఫండ్. ఓన్లీ ఎన్ఆర్ఐస్ మాత్రమే. అమెరికాలో 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు $1,00,000 ఇవ్వచ్చు, $1 million ఇవ్వచ్చు, $100 ఇవ్వచ్చు. ఇంతవరకు 1 రూపాయి ఎవరు ఇచ్చినట్టు లేదు. ఏంటి ఇదే అనుమానంతో ఉన్నారు. పాల్గారికి డబ్బు ఉందని నా పేరు సొంత పేరిట 1 రూపాయి ఆస్తి లేదు. ఉన్న అన్ని ఆస్తులు చారిటీ పేరిట ఉన్నాయి. ఆ చారిటీ డబ్బు నేను అమ్మి కానీ ఖర్చు పెడితే జైలుకి వెళ్తాను. మీరందరూ నన్ను అభిమానించిన వారందరూ, రాష్ట్రాన్ని ప్రేమించిన వారందరూ, తెలుగు ప్రజలను ప్రేమించిన వారందరూ $100, $1,000, $1,00,000, $1 million ఇవ్వండి. మీరందరూ కూడా అనేకులు మంచి క్యాండిడేట్లు వచ్చి నిలబడండి. ఈ 2 పార్టీలు వైసీపీ, తెలుగుదేశం పార్టీలు అనేక క్యాండిడేట్లకి డిపాజిట్లు రావు, కొంతమంది గెలవచ్చేమో, వారు మాత్రం అధికారంలో రావడం పగటి కళ. ఏంటి సార్, వాళ్ళే ఒకరు అధికారంలో ఉన్నారు, ఒకరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈసారి తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి డిపాజిట్లు రావంటారు ఏంటి?
అదేం క్యాలిక్యులేషన్? చూడండి, కాంగ్రెస్ పార్టీ దేశంలో పెద్ద పార్టీ. మంచి క్వశ్చన్, మంచి ఆన్సరు. 2014లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పోటీ చేసినప్పుడు 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాలేదు. మహా శీలా దీక్షిత్ లాంటి ఢిల్లీ ముఖ్యమంత్రులకి డిపాజిట్లు రాలే. అందుకనే వారందరూ ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరడానికి వెయిట్ చేస్తున్నారు. మార్చి వరకు వెయిట్ చేయమన్నా. మార్చిలో మహా మార్పులు, సునామీ, మేలో మహిమ. ఎవరు మీ పార్టీలో చేరతామని చెప్పి వైసీపీ మీతో చర్చలు జరిపారు? అసలు ఎవరైనా ఉన్నారా? నిజంగా చెప్పండి. మీరేదో లేకపోతే ఏదో చేతిలో ఏదో ఇలా పిడికిలు బిగించుకొని లోపల ఏదో ఉందన్నట్లుగా మిగిలిన పార్టీలని కొంచెం వాళ్ళందరినీ కూడా ఆందోళన గురి చేసేదానికి ఇలాంటి మాట్లాడుతున్నారా? మీ ఐన్యూస్ వాళ్ళు ఢిల్లీ వచ్చారు, ఒక్క మాట అడిగారు, జవాబు క్లియర్గా ఆలకించండి, హింట్స్ ఇస్తా. 2017 ఆగస్టు 15 ఈ దేశంలో 2-3 పెద్ద లీడర్స్లో కపిల్ సిబ్బల్ గారు ఒకరు. ఎందుకు? ఆయనే ఇప్పుడున్న థర్డ్ ఫ్రంట్ లీడర్స్ అందరికీ లీడరు. మాయావతి, సోనియా గాంధీ ఫ్యామిలీ, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరత్ యాదవ్, స్టాలిన్, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్. 18 పార్టీలు ఉంటే 14 పార్టీలకు ఆయన నాయకులు, లాయరు, లీడరు, ఫార్మర్ లా మినిస్టరు. ఆయనే 2017 ఆగస్టు 15 నాకు కాల్ చేసి అడగండి అవునా కాదో, 1 hour 15 minutes ట్రంప్ టవర్కి ల్యాండ్ లైన్లో కాల్ చేసి, పాల్ గారు సేవ్ సెక్యులర్ ఇండియా మంచిది మీరు పెట్టింది, నేను దానికి తోడ్పడతాను, బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తుని మనం గెలవకుండా చేయాలి, దేశానికి శాంతి తీసుకురావాలని 18 నెలలు సీక్రెట్గా పనిచేశారు. మొన్న 7 సార్లు వచ్చినప్పుడు మీ మీడియా వాళ్ళు క్యాచ్ చేసేసారు. నేను అప్పుడు అన్నా, ఇంకెందుకని మనకి సీక్రెట్ ముసుగులో ఇది ప్రెస్ మీట్ పెడదామంటే బాహ్యంగా డిసెంబర్ 25ని సింగర్లా ప్రెసిడెంట్ స్వీట్కి వచ్చి నా పక్కన కూర్చొని సేవ్ సెక్యులర్ ఇండియా 40 నిమిషాలు ప్రెస్ పెట్టారు. అహ్మద్ పటేల్ గారు బాహ్యంగా రావడం మీరు అందరూ చూశారు. రైట్ సార్. కాంగ్రెస్ పార్టీతో ఇంకెవరు వచ్చారు సేవ్ సెక్యులర్ ఫ్రంట్ లో? కాంగ్రెస్ పార్టీ పెద్దలు మీతో టచ్ లో ఉన్నారు, వాళ్ళు డిస్కషన్ చేశారు, 1-4 సార్లు వచ్చారన్నారు. అయితే పొత్తు ఏమన్నా పెట్టుకుంటారా వారితో, కాంగ్రెస్తో ఏమన్నా? అలయన్స్ గురించి డిస్కషన్స్ జరిగాయండి అహ్మద్ పటేల్ గారితో, కపిల్ సిబ్బల్ గారితో. గతం మర్చిపోదాం అన్నారు, కరెక్ట్. అలయన్స్ గురించి డిస్కషన్స్ జరిగాయి. ఏపీలో ప్రతి స్థానానికి కూడా మేము పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇక చర్చలు ఏముంటాయి? సీట్ల సర్దుబాటు ఎక్కడ ఉంటుంది ఛాన్స్? మీరు ఒక ప్రశ్న అడిగిన తర్వాత ఒక 5 సెకండ్లు ఇవ్వకుంటే ఇంకో ప్రశ్న అడిగేశారు. చెప్పండి. ఫస్ట్ ప్రశ్నకు జవాబు ఇవ్వమంటారా, సెకండ్ ప్రశ్నకు జవాబు ఇవ్వమంటారా? రెండిటికి ఇవ్వండి. అయితే రెండిటికి 2 నిమిషాలు ఇవ్వండి. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 6 వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోద్ది. దాంతోపాటు కాంగ్రెస్ భూస్థాపితం ఆల్మోస్ట్ అయిపోయింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇప్పుడు ఆల్మోస్ట్ టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సిపిఐ, సిపిఎంలు ఎప్పుడూ స్ట్రాంగ్గా లేవు. భూస్థాపితం అయిపోయినట్టే. కాంగ్రెస్ కాలేదులేండి, కాంగ్రెస్కి సముచితమైనటువంటి స్థానాలు వచ్చాయి. లేదండి, పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా చూస్తున్నారు, పూర్తిగా భూస్థాపితం ఉండండి. దానికి మరలా మీరు ప్రశ్న అడిగేశారు, అది దానికి కూడా ఆన్సర్ ఇచ్చేస్తా. కాంగ్రెస్కి 19 సీట్లు వచ్చాయి, 70, 80, 100 వస్తాయి అన్నారు. ఫస్ట్ పాయింట్. 5 ఎమ్మెల్సీలు, 5 ఎమ్మెల్సీలో 3 జంపు జిల్లాలు ఆల్రెడీ టీఆర్ఎస్లో చేరిపోయారు. సుధాకర్ రెడ్డి గారును పాపం బాషా గారు మన ముస్లిం లీడర్ ఉన్నారు. వాళ్ళు ఎంతకాలం ఉంటారో తెలీదు. 19లో 11 మంది టీఆర్ఎస్తో చర్చలు జరుపుతున్నారు. మీ మీడియా వాళ్ళకి తెలుసు. అంటే భూస్థాపితం కాదా? ఒకటి.
Yes, okay. రెండోది Yes, okay, yes. తెలంగాణలో వెయిట్ టీడీపీకి కాంగ్రెస్కి సీరియస్ చర్చలు జరగడం 23వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు, 18 పార్టీ నాయకులు ఒక్కరూ రాలేదు ఆయన ఈ మీటింగ్కి. డిసెంబర్ 10 మీటింగ్కి 10 మంది వచ్చారు 18 పార్టీల్లో. ఇప్పుడు పెట్టిన 18 పార్టీల్లో ఒక్కరు రాలే. చివరికి ఆయనే రాహుల్ గాంధీ గారి ఇంటికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని అరగంట కలిశారు. ఏం మాట్లాడారో నేను చెప్పను, మీరే అడగండి. అంటే మీకు తెలుసా సార్ ఏం మాట్లాడారు అనేది? మీకు తెలియకుండా ఉంటుందా, లేకపోతే తెలిసి కూడా చెప్పట్లేదు ఏమన్నా? దానికి ముందు ఒకటి చెప్పేస్తా. జనవరి 2ని 1:15 అహ్మద్ పటేల్ గారికి, కపిల్ సిబ్బల్ గారికి ఒకటే చెప్పా, ఇంకా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోవాలంటే, ఇప్పుడే భూస్థాపితం అయిపోయింది, మొన్న 2% వచ్చింది. మీరు తెలంగాణలో ఎలాగా 40% ఉన్న మీరు ఇప్పుడు 15-20%కి వచ్చారో, కేవలం కాంగ్రెస్ వాళ్ళు 20%, ఇప్పుడు 2% ఉన్నోళ్ళు 0కి వెళ్ళకండి, మీరు ఒంటరిగా పోరాటం చేయండి, చంద్రబాబు నాయుడు గారిని వదిలేయండి అని చెప్పడం సత్యం. రైట్. అంటే మీరు చెప్పిన సూచనతోనే ఇవాళ టీడీపీ కాంగ్రెస్ మధ్య ఆంధ్రప్రదేశ్లో పొత్తులు లేవంటారు, అంతేనా? అది మీరు అహ్మద్ పటేల్ గారిని, కపిల్ సిబాల్ గారిని అడగాలి. అంటే మీరే చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీతో టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెప్పామని చెప్పి. సార్ ఇంతకీ మీ పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకున్నారా, ఒంటరిగా పోటీ చేస్తారా మీరు? చూడండి, అది మాట్లాడదాం. సెకండ్ పాయింట్, నేను చెప్పింది ఏం చెప్పానో సత్యం చెప్పాను. పొత్తుల గురించి మాట్లాడాం, ఇప్పుడు దాని గురించి 1 మినిట్ ఇవ్వండి టైము. బహు స్ట్రాంగ్గా ఉన్న ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ పార్టీల నుంచి విడుదల చేయాలి అంటే ఒక స్ట్రాంగ్ అలయన్స్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అది అందరికీ తెలుసు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశాలో 150 ఎంపీ సీట్లు ఉన్నాయి. నార్త్ ఈస్ట్ 8 రాష్ట్రాల్లో 25 ఎంపీలు, గోవా 2, పాండిచ్చేరి 1. ఈ 178 స్థానాల్లో వాళ్ళ అంచనాల ప్రకారం ఇవతల బీజేపీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, అదర్ సర్వేసు జాతీయ మీడియాలో కూడా వచ్చేసి కంప్లీట్ చేయకుండా ప్లీజ్ ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తున్నాను. 30 సెకండ్స్ వద్దు. క్వశ్చన్ ఒక్క 30 సెకండ్స్లో అయిపోద్ది. మీరు నెక్స్ట్ క్వశ్చన్. కాంగ్రెస్ మేము పొత్తులు పెట్టుకోవాలనే ఉద్దేశంతో చర్చలు జరిపామంటున్నాను 7 సార్లు. పొత్తులు పెట్టుకుంటాం అనలే, చర్చలు జరిపాం. మార్చిలో ఇది డిసైడ్ చేస్తాం. ముందు నుంచి ఒక మాట అంటున్నా, ఒకవేళ పొత్తులు పెట్టుకుంటే 178లో మాకు 45 నుంచి 50, తత్మవన్నీ 128, 133 వాళ్ళకి అని అనుకున్నాం. వారి ఇంట్రెస్ట్ ఉండి, మా ఇంట్రెస్ట్ ఉండి, మా కమిటీ 25 కోఆర్డినేటర్స్, లీడర్స్, కమిటీ మెంబర్సు, వాళ్ళ కోర్ కమిటీ డిస్కస్ చేసిన తర్వాత పొత్తులన్నీ మార్చిలో జరిగే అవకాశాలు ఉన్నాయి, లేదా ఫిబ్రవరి ఎండింగ్లో. రైట్. ఆంధ్ర పాలిటిక్స్ లో ఆంధ్రాలో అయితే మాకు పొత్తులు అవసరం లేదు. రైట్. ఆంధ్రాలో పొత్తులు ఉంటాయా, ఉండవా, లేకపోతే కాంగ్రెస్ తో